హాయ్ అండి. నమస్తే ఫ్రెండ్స్. మన గార్డెన్‌లో 2 వారాల క్రితం విత్తనాలు నాటాం కదా! అవి చాలా బాగా మొలకెత్తాయండి. రండి చూద్దాం. ఇవి గోరుచిక్కుడు విత్తనాలు. 16 విత్తనాలు పెట్టానండి. అన్నీ కూడా వచ్చేసాయి. ఇవైతే నాకు సంపత్ గారు ఇచ్చారు. వారికి ఈ వీడియో ద్వారా థాంక్స్ చెప్పుకుంటున్నాను. థాంక్ యూ సంపత్ గారు. బీన్స్ అండి. బీన్స్ మొక్కగా వస్తుందా లేక పాదుగా వస్తుందా అని తెలియక తక్కువగా పెట్టాను. ఇవి కూడా బాగా వచ్చాయి. కాకపోతే పాదులాగా అనిపించలేదు. ఇది మొక్కగానే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది దోసపాదు. దోసపాదు 6 విత్తనాలు పెట్టానండి. పాదులైతే ఎక్కువ విత్తనాలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్క పాదు వచ్చినా కూడా అది గుబురుగా పెరుగుతది. 2 విత్తనాలు పెట్టుకున్నా కూడా సరిపోతది. ఇది కాకరపాదు. దాదాపుగా 9 విత్తనాలు పెట్టాను. 6 మొక్కలొచ్చాయి. ఇవి కూడా అన్ని అవసరం లేదు. ఇవైతే వంగ మొక్కలు 30 వరకు వేశాను. ఇవి నెమ్మదిగా వస్తున్నాయి. ఇంకా చిన్న చిన్న మొక్కలున్నాయి. ఇవి బెండ మొక్కలు. విత్తనాల ప్యాకెట్లో 16 విత్తనాలే ఉన్నాయి. ఆ 16 పెట్టేశాను. 16 వచ్చేసాయి. కాకపోతే చిన్నగా ఉన్నాయి. ఇంకా పెరగాలి. ఇవి గోంగూర మొక్కలండి. దాదాపుగా ప్యాకెట్లో 30 విత్తనాలు ఉన్నాయి. అన్నీ పెట్టేశాను. అన్నీ కూడా వచ్చేసాయి. విత్తనాలన్నింటిలో కూడా గోంగూర, గోరుచిక్కుడు నాటిన 3 రోజులకే మొలకలు వచ్చేసాయి. ఇవి టమాటా మొక్కలు. 30 విత్తనాలు వేశాను. దాదాపుగా అన్నీ వచ్చేసాయి. కానీ వెంటనే మొలకెత్తలేదు. 15 రోజులు పట్టింది ఈ మొక్క రావడానికి. లేటుగా వచ్చాయి. ఇందులో మిరప విత్తనాలు వేశాను. కానీ ఒక్క మొక్క కూడా రాలేదు. క్యాప్సికం అయితే 3 కుండీల్లో వేశాను. ఒక్క కుండీలో మాత్రమే వచ్చాయి. ఇవి కూడా నెమ్మదిగానే వస్తున్నాయి. చూద్దాం ఇంకా వస్తాయేమో. ఇవి ఆకుకూరలండి. ధనియాలు చల్లాను. కొత్తిమీర బాగా వచ్చింది. కాకపోతే నీరు చల్లినప్పుడు విత్తనాలు మూవ్ అయిపోయి బ్యాగ్ ఎడ్జ్లో కంటే వెళ్ళిపోయాయి. ఇవి తోటకూరండి. మంచి బాగా గుబురుగా వచ్చాయి. ఇవి వేసి 4 రోజులే అయ్యింది. ఇవి పాలకూర విత్తనాలండి. చాలా గుబురుగా వచ్చేసాయి. కొన్ని మొక్కలు తీసి వేరే కుండీల్లో నాటుకుంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవచ్చు. ఇవి చుక్కకూర అండి. ఇవి కూడా కొన్ని తీసి వేరే కుండీల్లో నాటుకోవచ్చు. ఇవి కూడా మంచి బాగా గుబురుగా వచ్చాయి. వేరే కుండీల్లో నాటుకోవడం వల్ల మనకి ఆకుకూరలను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో బెండకాయ, వంకాయ విత్తనాలు కూడా కలిసినట్టున్నాయి. అవి కూడా మొక్కలు వచ్చేసాయి. ఈ విత్తనాలన్నీ కూడా వేసి 15 రోజులు అయ్యిందండి. ఈ రకంగా కూరగాయ మొక్కలు, ఆకుకూరలు ఇంత బాగా రావడంతో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ రోజు వీడియోలో ఎగ్షెల్ పౌడర్ మొక్కలకు ఇవ్వడానికి రెడీ చేసుకున్నానండి. మన ఇంట్లో ఏదో టైంలో ఎగ్స్ వాడుతుంటాం కదా! ఆ ఎగ్స్ డొల్లలన్నీ కూడా శుభ్రంగా నీటితో కడిగి వాటిని ఆరబెట్టి మిక్సీలో వేసి పౌడర్గా తయారు చేసుకున్నాను. ఈ ఎగ్షెల్ పౌడర్ మొక్కల ఎదుగుదలకు అవసరమైన కాల్షియంను అందిస్తుంది. ఈ పౌడర్ మొక్కలకు ఇవ్వడం వలన పూత, కాపు బాగా వస్తుంది. ఫ్యామిలీకి ఆర్గానిక్గా ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో నేను ఈ కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు పెంచుతున్నానండి. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఏ నైస్ డే.